జనవరి 7 దేవుని వాక్య ధ్యానం. మీరు జీవము గల దేవుని కుమారులై ఉన్నారని వారితో చెప్పుదురు. హోషేయ 1:10. మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ఈ ఉదయము శుభములు తెలియచేస్తూ ఉన్నాను. ప్రియులారా, దేవుని మహాకృప మనలను ఆవరించి ఆయన కృప వలన మరొక నూతన దినాన్ని చూచే ధన్యత దేవాది దేవుడు మనకి అనుగ్రహించి ఉన్నారు. ఈ దినమును బట్టి దేవుడిని నేను ఎంతగానో ఘనపరుస్తూ ఉన్నాను. ప్రియ విశ్వాసులారా, దేవుని సన్నిధిలో మనమందరం కూడా ప్రభువుని స్తుతించటానికి, ఆయనను ఆరాధించటానికి ఆయన ఇచ్చిన మంచి తరుణం ఈ యొక్క ఉదయమునే ప్రభుని ఆరాధించే వారంగా, ఆయన వాక్యాన్ని ధ్యానించే వారంగా మనం ఉండాలి. మనమంతా ప్రభు యొక్క సన్నిధిలో ఆయనను స్తుతించి ఆరాధించే కుమారులుగా, కుమార్తెలుగా, అనగా ఆయన బిడలుగా ఉన్నాము అని ప్రభువు చెబుతున్నాడు. మీరు జీవము గల దేవుని కుమారులై ఉన్నారు. నిజమే, మనము దేవుని కుమారులుగా ఉన్నాం. హోషేయ 1 అధ్యాయములో హోషేయ ప్రవక్త చెబుతున్నటువంటి ఈ గొప్ప మాట, మనము దేవుని యొక్క ప్రజలముగా, ఆయన కుమారులుగా మనం ఉండాలి అనేటువంటిది ప్రభు యొక్క ఉద్దేశం. మీరు నా జనులు కారు, నేను మీకు దేవుడినై ఉండెను గనక లో అమ్మీమా అతనికి పేరు పెట్టుము, నా జనము కాదని. ఇశ్రాయేలుల జనసంఖ్య అమితమై లెక్కలేని సముద్రపు ఇసుకంత విస్తారమగును. ఏ స్థలమందు మీరు నా జనులు కారన్న మాట జనులు మీతో చెప్పుదురో ఆ స్థలముననే మీరు జీవము గల దేవుని కుమారులై ఉన్నారని వారితో చెప్పుదురు. చూసారా ప్రియులారా, మనము జీవము కలిగిన దేవుని కుమారులుగా ఆయన మనల్ని మలుస్తూ ఉన్నాడు, అట్టి భాగ్యాన్ని ఇస్తూ ఉన్నాడు. ఏ స్థలమందు మన జీవితాలు కాదు అన్నారో అదే స్థలమందు అవును అనేలా ప్రభు చేస్తానంటున్నాడు. ఈ 2026 ఈ దినము ప్రభు నీకు ఇస్తున్నటువంటి మరొక గొప్ప ఉన్నతమైన ఆశీర్వాదం. మనం ఆయన కుమారులుగా మారేటువంటి ధన్యత. దేవుని కుమారులుగా మనం ఉండాలి అని అంటే ఆయన ఆజ్ఞలను గైకొనే వారంగా ఉండాలి. ఆయనకు కుమారులై మనము ఉండడానికి ప్రవహిస్తున్నటువంటి గొప్ప మార్గము, గొప్ప ధన్యత. ఆయన కుమారులుగా మనం మార్చబడేటువంటి అవకాశము దేవాది దేవుడు మనకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. ఈ రోజున దేవుని యొక్క బిడలగా మనం రూపాంతరం చెంది ఆయనతో కలిసి ప్రయాణం చేసేటువంటి వారంగా ఉండడానికి ప్రభు ఎప్పుడు కూడా మనలను ఆయన చేర్చుకునే వారంగా ఉంటున్నాడు అనే విషయాన్ని మీకు నేను జ్ఞాపకం చేస్తూ ఉంటాను. ప్రియ విశ్వాసులారా, దేవుని ఆత్మచేత ఎందరూ నడిపింపబదురో వారందరూ దేవుని కుమారులై ఉందురు. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 14వ వచనం. యేసుక్రీస్తునందు మీరందరూ విశ్వాసం వలన దేవుని కుమారులై ఉన్నారు. రెండవది. మూడవదిగా, మీరు కుమారులై ఉన్నందున నాయన తండ్రి అని మొర్రపెట్టు తన కుమారుని ఆత్మ దేవుడు హృదయంలోనికి పంపెను. చూసారా, దేవుని ఆత్మచేత యేసుక్రీస్తు ద్వారా మనము ఆయన కుమారులుగా మార్చబడ్డం మాత్రమే కాదు, కానీ అలా మార్చబడినటువంటి మనము దేవునిని తండ్రి అని పిలిచే ధన్యతలోనికి ప్రవేశింపబడగలుగుతాము. అట్టి స్వేచ్ఛ ప్రభు మనకిస్తూ ఉన్నాడు. ఇటువంటి శ్రేష్టమైన ఆశీర్వాదము దేవునిలో మనం పొందుకోగలుగుతున్నాం. ఆయన బిడగా మారడం వలన మనం పొందుకోగలుగుతున్నాం. కనుక ఈ రోజున మనల్ని మనము ఆయన బిడగా మార్చుకుని దేవుని కుమారులుగా, కుమార్తెగా, ఆయన సంతతిగా మనం రూపాంతరం చెంది దేవుని దీవెనల ద్వారా మనము మన కుటుంబాలు ఆశీర్వదింపబడును గాక. ఆమేన్. ప్రార్థన. సర్వశక్తిమంతుడా, గొప్ప దేవా, ఆశ్చర్యకరుడా, నీకు వందనాలు. గడిచిన కాలము మీరు తోడుగా ఉన్నారు. ఈ ప్రత్యేకమైనటువంటి దినం నీ బిడల జీవితంలో గొప్ప కార్యాలు జరిగించండి. నీ బిడలను మార్చండి. మీరు వారికి తండ్రి, వారు మీ బిడలై వారి జీవితాలలో ఆశీర్వాదకరమైన దినముగా ఉంచమని ప్రార్థిస్తున్నాను. ఈ దినము వారి ప్రయాణాలు, పనులు, తలపెట్టిన కార్యాలలో గొప్ప జయము బిడలకు దయచేయండి. నేడు జన్మదినము, వాహదినము, ఆయా విశేష దినములు జరుపుకున్న బిడలను బహుగా దీవించండి. తమ ప్రియులను కోల్పోయి ఆదరణ కొరకు ఎదురు చూస్తున్న బిడలకు ఆదరణ, నెమ్మది అనుగ్రహించండి. ఈ దినదీవులతో నింపి మీరే మహిమ పొందమని, బిడలను బహుగా ఆశీర్వదించమని క్రీస్తు పేరట
అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన ఆశీర్వాదాలు మీ అందరికీ తోడుగా ఉండి నడిపించునుగాక. ఆమేన్.